ఈరోజు మనం ఆనపకాయతో సేమియా చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసుకునే సేమియా కన్నా ఇది డిఫరెంట్గా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఫస్ట్ లేత ఆనపకాయని తీసుకొని ఇలా చెక్కు తీసేసుకోవాలి. చెక్కు తీసుకొని కాయ మొత్తం ఎక్కువైపోద్ది అనుకుంటే హాఫ్ తీసుకోండి. హాఫ్ తీసుకొని ఇలాగా కోరేసుకోవాలి. ఆనపకాయ మొత్తం ఇలా నీట్గా కోరాలి. అవి చూసారా పొడవుగా సేమియాల్లో వస్తాయి. ఇలా కోరుకున్నాక వెంటనే ఇంకొక బౌల్లోని మనం కొంచెం సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఇలా మొత్తం కోరి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్నాక ఒక గిన్నెలో సగ్గుబియ్యం వేసుకొని కొంచెం దాన్ని ఏం చేయాలంటే వాటర్తో కడుగుదామండి. ఫస్ట్ వాటర్తో కడుక్కొని అప్పుడు కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఓకేనండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఎక్కువ ముస్లిమ్స్ ఫంక్షన్స్లో ఉంటుంది. ఇది ఆనపకాయ గీరని ఇది ముస్లిమ్స్ ఫంక్షన్లో ఉంటుంది. స్పెషల్ స్వీట్ ఇది. ఇలా మనం వాటర్ పెట్టుకొని మనం స్టవ్ మీద దీన్ని మొత్తం అందులో ఏం మనకి సగ్గుబియ్యంలా కనిపించకూడదు, మొత్తం లిక్విడ్ లాగా అయిపోవాలి. అలా మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆనపకాయ మనం కోరాం కదండి, దాన్ని మెత్తగా అయిపోద్ది. దీన్ని ఏం చేయాలంటే వాటర్ మొత్తం పోయేలాగా మొత్తం పిండేసేయాలి. ఇంకా వాటర్ అస్సలు లేకుండా గట్టిగా పిండుకొని వేరే బౌల్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. పిల్లలు ఇష్టంగా తింటారు. అసలు తింటున్నట్టుండదు, అంత స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఇలాగా వాటర్లో బాగా పిండి మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని అందులో మన దగ్గర నెయ్యి ఎక్కువ ఉంటే కొంచెం నెయ్యి 2-3 స్పూన్లు వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసుకొని దీనిలో మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇలా మనం నేతిలో బాగా ఫ్రై చేసి తీసేయాలి. ఓకేనండి, అర్థమవుతుంది కదా. చాలా ఇది ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను వీడియో, అయితే ఇది ఆనపకాయ మంచి దొరక్క కొంచెం లేట్ అయిందండి. లేతకాయ తీసుకోవాలి. లేతకాయ తీసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లో వీటిని తీసేసుకోవాలండి. తీసేసుకున్నాక దీనిలో మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆనపకాయ మెత్తగా ఉంది కదా ఆనపకాయ గుజ్జు, దాన్ని ఇప్పుడు ఈ నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా డ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. అది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది మనకు సేమియా. చూసారా, ఇలా నేతిలోనే బాగా ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి ఓన్లీ ఆనపకాయ ఉంటుంది. చూడండి, చాలా నీట్గా ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఒక బౌల్లో సపరేట్గా తీసేసుకోవాలండి. చూసారు కదా, కలర్ మారింది, బాగా ఫ్రై అయింది. ఇలా ఒక బౌల్లో తీసుకున్నాక ఇప్పుడు మనం పాలు పెట్టుకోవాలి సపరేట్గా. ఇలా మొత్తం ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసేసుకున్నాక స్టవ్ ఆపేసుకొని తీసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా వచ్చేస్తుంది నీట్గా, బాగా నేతిలో ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద దీనిలో పాలు పోసుకోవాలండి. పాలు అంటే ఇది సేమియా కాదు కదండి. సేమియా అయితే మైదాతో తయారు చేస్తారు కాబట్టి మనకి చిక్కబడిపోద్ది, సేమియా చిక్కబడుతుంది. ఇది చిక్కబడదండి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం కొన్ని యాలక్కాయలు అలా మెత్తగా పొడి చేసేసుకోవాలండి. పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగాక అందులో మనం ఆనపకాయ నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనపకాయ గుజ్జు, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇది మొత్తం ఇప్పుడు బాగా బాయిల్ అవుతుందండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది నేతిలోని, మళ్ళీ పాలలో బాగా ఆనపకాయ బాగాను మనకి బాయిల్ అయిపోద్దండి పాలలోని. చూసారా, ఇప్పుడు మనం సగ్గుబియ్యం చూసారా ఇలా చేసుకున్నాం కదండి, మెత్తగా ఇది జావలాగా అయిపోవాలి. దాన్ని మనం ఈ పాలలోని ఆనపకాయ వేసిన పాలలో కలిపేసుకోవాలి సగ్గుబియ్యం. దీనివల్ల ఏంటంటే కొంచెం జిగురుతనం వచ్చి బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు, అంత బాగుంటుంది. అసలు చాలు అనే ఏమి ఉండదు, వెగట అనిపించింది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. మామూలు సేమియా కన్నా ఇది చాలా బెస్ట్ అండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా అయ్యాక దీనిలో మనం బెల్లం వేసుకోవాలండి. ఈ ఆనపకాయ బాగా పాలలో ఉడికిపోయి సగ్గుబియ్యం కూడా వేసేసుకున్నాక బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. పంచదార కన్నా బెల్లం టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ షుగర్ పేషెంట్లు ఎవరైనా మనకి ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నా కూడా చక్కగా బెల్లం వేసుకుంటే అందరూ తినొచ్చు. యాలక్కాయల పొడి దంచాం కదండి, ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత యాలక్కాయల పొడి వేసుకోవాలి. యాలక్కాయల పొడి వేసి
మొత్తం కలిపి దించాక చూసారా ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం నేతిలో ఫ్రై చేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, అవి ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి, చిక్కబడదు, సూపర్గా ఉంటుంది.